హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియోలో టేస్టీ అయిన మటన్ కర్రీని ఎలా చేయాలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చాలామంది వీడియోస్ చూస్తున్నారా కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? మటన్ కర్రీలోకి నేను ఇక్కడ 1/2 kg మటన్ అయితే తీసుకున్నానండి. మటన్ పీసెస్ని మీడియం సైజ్ పీసులుగా అయితే కొట్టించుకోండి, అప్పుడే మనకి కర్రీలోకి బాగుంటుంది. ఈ 1/2 kg మటన్ పీసెస్ని 1కి 5 సార్లు నీట్గా వాష్ చేసి పక్కకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ని పెట్టుకొని అందులో ఈ వాష్ చేసుకున్న మటన్ అయితే వేసుకోవాలి. మటన్ వేసుకున్న తర్వాత ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపుని అయితే వేసుకొని అలాగే తగినంత వాటర్ని అయితే పోసుకోవాలి. వాటర్ని పోసుకున్న తర్వాత విధంగా మటన్ అయితే ఇలా బాగా తిప్పండి. ఇలా నేను చూపించిన విధంగా తిప్పిన తర్వాత కుక్కర్కి మూత పెట్టి 5 విజిల్ వచ్చేంత వరకు మటన్ అయితే ఉడికించుకోవాలి. 5 విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే మనకి మటన్ అనేది మెత్తగా ఉడికిపోయి ఉంటుందండి. మటన్ అనేది ఇలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఈ మటన్ ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయిలో మినిమం 15 గ్రాముల ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ అనేది వేడయ్యాక మసాలా దినుసులు, చెక్క, మొగ్గ, బిర్యానీ ఆకు అయితే వేసుకోవాలి. అలాగే చిటికెడని ఆవాలు, చిటికెడని జీలకర్ర అయితే వేసుకోవాలి. ఈ పోపు దినుసులు వేపుకున్నాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకొని ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలండి. ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత 3 సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అయితే వేసుకోవాలి. టమాటోస్ బాగా మగ్గిపోవాలండి. అప్పటి వరకు అయితే బాగా వేయించుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ టమాటోస్ అయితే బాగా వేపుకోవాలి. టమాటోస్ ని వేపుకునేటప్పుడే గుప్పెడంత కరివేపాకు అలాగే గుప్పెడంత కొత్తిమీర అయితే వేసుకొని టమాటోస్ ని బాగా వేపుకోవాలండి. టమాటోస్ అనేటివి బాగా మగ్గిపోవాలి. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి. టమాటోస్ మగ్గిపోయిన తర్వాత అందులోనే చిటికెడంత పసుపు అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. పసుపునైతే వేసి మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు అయితే వేసాను. మీకు మసాలా సరిపోకపోతే 3 టేబుల్ స్పూన్లు అయితే వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలండి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అయితే చేసుకోవాలి. మీకు మా రెసిపీస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ అయితే క్లిక్ చేయండి. నేను ఎప్పుడైనా వీడియోస్ పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మసాలా అనేది ఇలా బాగా వేపుకున్న తర్వాత ఇందాక మనం ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న మటన్ అయితే ఇందులో వేసేసుకోవాలి. మటన్ అయితే వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోవాలి. ఒకవేళ కారం అనేది తక్కువ అనిపిస్తే ఇంకో టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి. కారం అనేది వేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పునైతే వేసుకోవాలి. ఇక్కడ కల్లుప్పునైతే యూస్ చేస్తున్నానండి. మీరు సాల్ట్ అయితే యూస్ చేయండి. వేసుకున్న ఉప్పు కారం మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలండి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి ఇలా బాగా మిక్స్ చేసుకోండి. నేను చూపించిన విధంగా ఒక 5 నిమిషాల పాటు ఇలా కలబెడుతూ ఉడికించుకున్న తర్వాత ఇందులోనే ఒక టీ గ్లాస్ అంతా వాటర్ అయితే యాడ్ చేయండి. వాటర్ అనేది పోసుకున్న తర్వాత ఇలా నీట్ గా కలుపుకోవాలండి. నేను మీకు మళ్ళీ చెప్తున్నానండి, ఈ కర్రీని ఉడికించుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోండి. అప్పుడే మనకి ముక్కలు అనేటివి ఇంకా మెత్తగా ఉంటాయి. ఇప్పుడు మూత అనేది పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి కర్రీ అనేది 70% అయిపో ఉంటుందండి. ఇప్పుడు ఇందులో వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న ధనియాల పౌడర్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే వేసుకోండి. ధనియాల పౌడర్ కర్రీలో కలిసిపోయేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. ఇంకొక 15 నిమిషాల పాటు ఇలా మూత తీసి కర్రీని అయితే ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మన కర్రీ అనేది పర్ఫెక్ట్ గా అయిపో ఉంటుందండి. ఇప్పుడు మూత పెట్టి బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇంతేనండి, టేస్టీ అయిన మటన్ కర్రీ అయితే రెడీ. ఈ మటన్ కర్రీ చేయడానికి టైం అనేది పడుతుందండి. ఎందుకంటే మనకి మటన్ ముక్క అనేది చాలా మెత్తగా ఉంటుందండి. మెత్తగా అవడానికి టైం అనేది పడుతుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి. మీకు మా రెసిపీస్ నచ్చినట్టయితే మా ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక వీడియోలో ఇంకో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం.